అక్కడ పోయిన తర్వాత ఇది మతి పెట్టుకోకూడదు. వీటికి వచ్చిన తర్వాత మనందరం వసుధైక కుటుంబంలాగా ఆలోచన చేయాలా, బతకాలా, అందపడాలా. సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు అగ్నిపర్వతాలు బద్దలైనా కూడా మాకేం సంబంధం లేదు, మేమంతా ఇక్కడ ఉన్నాము అనేటువంటి ఆనందం ఉన్నప్పుడే మనకు నిశ్చితానందం అని చెప్పేసి భావిస్తూ, మామూలుగా భార్య భర్త ఇట్లాంటివి అయితేనే ఆనందంగా ఉంటాయి. మీకు ఇప్పుడు మీరందరూ కూడా పెద్దవాళ్ళేగా, మాకు చిన్నవాళ్ళే కానీ మీరు పెద్దవాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఏదో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి నేను ఏం చేయలేను, పెళ్లిగారు సరే. ఇప్పుడు భార్య భర్తల యొక్క సంసారంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో మీకు తెలుసు. అయితే ఒక కవి ఏం చెప్పాడంటే, కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారహితంబునైన సంసారమందు భార్యను స్వర్గమొకటి. గమనించండి, పెద్ద ఆయన కవి. భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుడు. అంటే భగవంతుడు పురుషుల కోసంగా స్త్రీని స్వర్గంలాగా కల్పించేటట్టుగా భార్య అనేటువంటి స్థానంలో మీకు చేస్తారు. అట్లాగే మీకు కూడా భార్యలకు కూడా భర్త సమంగా ఉంటేనే కాపురం బాగుంటుంది. అయితే విసిగి ఇంట్లోనే పని చేస్తూ మీకు అన్ని సౌకర్యాలు కలుగజేస్తున్నటువంటి ఒక భార్య, ఒక వ్యక్తి బాధపడుతూ, అయ్యా నేను 24 గంటలు కష్టపడి ఇంట్లో చేస్తున్నాను, నువ్వేమో వెళ్ళిపోతున్నావు. అయితే నన్ను ఏ రోజు కూడా నువ్వు ఎలా ఉన్నావు, ఎట్లా ఉన్నావు, చేస్తే తింటావు, వెళ్ళిపోతావు. నాకు జ్వరం వచ్చినా నేను చేయాల్సిందే, ఏమి అయినా కూడా అనారోగ్యం వచ్చినా చేయాలి. అయితే ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు మాత్రం తెచ్చిపెట్టిపోతావు. తర్వాత నా పరిస్థితి ఇంట్లో ఎవరు ఉండరు, మళ్ళీ ఇంకొకరిని అరువు తెచ్చుకొని వాళ్ళ ద్వారా కాపురం జరుపుకోవాలి. మీకు అనారోగ్యం వస్తే నేను చేస్తాను, మాత్రలు ట్యాబ్లెట్లు తెచ్చుకుంటావు, అవన్నీ ఇంజక్షన్లు చేసి మాత్రలు మింగించి ఏం కావాలో నీకు సపరేట్ చేసి కాళ్ళు మంచి చెడ్డ చేసే విధానాలను కూడా చేస్తారు. అవునా కదమ్మా? మీకు బాగా తెలుస్తుంది. అందువల్ల ఇందులో ఎవరు గొప్ప అంటే ప్రేమ గొప్ప. అంటే భార్య గొప్ప కాదు, భర్త గొప్ప కాదు, ప్రేమ గొప్ప. అటువంటి స్థితిలో ఉండేటువంటి ఒక ఆమె అనాలోచితంగా బాధపడుతూ ఈ పాట పాడుకుంటుంది. ఏమని అంటే, తిన్నావా లేదా అని అన్నావా ఎప్పుడైనా, నడుం వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా. నడుం వాల్చలేదంటే ఇంత పని చేస్తున్నా ఒక 5 నిమిషాలన్నా నడుం వాల్చలేదంటారు కదా మీరు. అది అక్కడ తిన్నావా లేదా అని అన్నావా ఎప్పుడైనా, నడుం వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని అన్నావే కానీ. దీని భావం మీకు చెప్పాల్సిన పని లేదు, అర్థమైంది కదా? చీర నీకు బాగుందని అన్నావే కానీ, ఆ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడైనా. ఏమర్థమైంది? అన్నీ ఉండయి, చీర నీకు బాగుంది, అందం బాగుండవు అంటుండవే కానీ ఆ చీరకు నీవే సొగసని ఎప్పుడైనా ఒకసారి అన్నావానండి అని అది బాధపడుతుంది అన్నమాట. జడలు మల్లెల వాసన పీల్చావే గాని, జడలు మల్లెల వాసన పీల్చావే గాని, నా మనసులోని పరిమళాన్ని చూసావా ఎప్పుడైనా. మల్లెల యొక్క వాసనని పీల్చావే కానీ నా మనసులో ఉండేటువంటి మల్లె వాసనని ఎప్పుడైనా నువ్వు చూసావా, పీల్చావా
అంటే ఆంతరంగికమైనటువంటి మనసు ముసురు వేళ. ముసురు వేళ అంటే చినుకులు తడిగా ఉండేటువంటి ముసురు వేళ వేడి వంట తిన్నావే కానీ. చాలా ముసురుగా ఉంది ఏదైనా తినడానికి తయారు చేసి క్షణంలో చేసి పెడుతుంది. మనం మాట చెప్తే ఆమె చేష్ట చేసేస్తుంది. ఇవన్నీ ఉన్నాయే కానీ నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? ముసురు వేళ వేడి వంట తిన్నావే కానీ నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడు? అమ్మగా ఉండబ్బా, బాగా చేసినావబ్బా అంటే అన్నీ మురిసిపోయి మనమేమన్నా అయ్యేటప్పుడు మర్చిపోతుంది. శ్రీమూర్తి అంత గొప్ప యాదవ్. అలాంటి బుద్ధి మనం నేర్చుకోవాలి. అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు నేర్చుకోవాలి. అప్పుడే మన కార్యక్రమాలు సవివరంగా జరుగుతాయి. అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు. ఆన్సరిస్తున్నాడు భర్త. అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, అందరికీ అనురాగం పెంచే తల్లివి నీవే. తిక్కదా నువ్వంటే ఏమనుకున్నావు? దేవత కంటే చాలా గొప్పదాన్ని. హై లెవెల్ పంపించేసినాడు. దేవత కంటే చాలా గొప్పదాన్ని. అత్యంతదాన్ని నువ్వు బాధపడుతున్నావా? అందరికీ అనురాగం పెంచే తల్లివి నీవే. కాబట్టి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాపిట్లో సింధూరం, పెరట్లో మందారం, ఇల్లాలే ప్రతి ఇంటికి వేలిమి బంగారం. ఇల్లాలే ప్రతి ఇంటికి వేలిమి బంగారం. ఆకాశాన చందమామ లేకపోతే వెలితి మనకు. ఆకాశాన చందమామ లేకపోతే వెలితి, పగటి వేళ సూర్యుడు లేకపోతే వెలితి, దేవతలకు అమృతం లేకపోతే వెలితి, రాక్షసులకు రాక్షసత్వం లేకపోతే వెలితి, తల్లికి పిల్ల లేకపోతే వెలితి, భర్తకు భార్య లేకపోతే జీవితమే